నమస్తే అండి అందరికీ. నా పేరు శ్రీనివాసరాజు. నా మిత్రుడు సీడీరావు. మేము గత 10 సంవత్సరాలుగా ఏపీ స్టేట్ రిజిస్టర్డ్ జియాలజిస్టులుగా పనిచేస్తున్నామండి. సో, ఈరోజు మనకి శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సీతంవలస విలేజ్‌కి మనకి సర్వేకి రావడం జరిగింది. అన్న రాయిపిరెడ్డి మోహన్ రావు గారు. ఆయనకున్న పొలంలో మనకి సర్వే చేయడం రావడం జరిగింది. సో, ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఈరోజు మనకంట ముందుగానే లోకల్‌లో ఉన్న జియాలజిస్ట్‌లని తీసుకొచ్చి బోర్ సర్వే చేయించడం జరిగింది. కాపోతే ఏంటంటే అది కొంచెం ఫెయిల్ అయింది. సర్టెన్ డెప్త్ వెళ్లారు గానీ అనుకున్నంత ఈల్డ్ రాలేదు. అందువల్ల బోర్ ఫెయిల్ అవ్వడం జరిగింది. ఫర్దర్‌గా మనల్ని కన్సల్ట్ చేయడం. ఈరోజు మనకి సర్వేకి రావడం జరిగింది. ఇక్కడున్న ఏరియా ఏంటంటే మనకి ఉన్న ఈ 3 ఎకరాల్లో కూడా మనకన్న నీలగిరి చెట్లేయడం జరిగింది. వీట్లి పర్పస్ కోసం మనకి అగ్రికల్చర్ బోర్ కావాలి కాబట్టి దీనికి ఇన్వెస్టిగేషన్‌కొచ్చామండి. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మనకు వాటర్ ఈల్డింగ్ ఎంతొస్తుందో ఏంటనేది మనం ఫర్దర్‌గా మనం డిస్కస్ చేద్దాం. ఈ ఏరియాలో పీకీడబ్ల్యూటీ ప్లస్ రెసిస్టివిటీ మెథడ్‌తోని మనకు సర్వే చేయడం జరుగుతుంది. దీంతో మనకు డేటా అనేది మనకొచ్చిన దాన్ని బట్టి అనాలిసిస్ చేస్తాము. మనకి ఈ ఏరియా వచ్చేసరికి కాన్లైట్స్ అండి. కాన్లైట్స్‌లో మనకి ఎలా ఉంటదంటే ఇక్కడంతా ఏంటంటే కొంచెం మనకి లూజ్ ఫార్మేషన్ ఎక్కువ వస్తుంది డ్రిల్లింగ్‌కెళ్ళే కొలది. ఈ డ్రిల్లింగ్‌కెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ డ్రిల్ చేసుకోవాలండి. ఏంటంటే మనకి హై కెపాసిటీ ఆఫ్ రిగ్‌లు వాడడం వల్ల మనకి కొలాప్స్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయండి. అందువల్ల ఏంటంటే మనకి లో కెపాసిటీ ఆఫ్ రిగ్‌లు యూజ్ చేసుకోవడం వల్ల బెటర్ దెన్ అండి. ఈ ఏరియాలో ఆల్మోస్ట్ మనకి 2:30, 2:40 వరకే మనకి వాటర్ యాక్విఫర్ అనేది డెవలప్ అయ్యి ఉంది. ఇంకా అంతకు మించి మనం లోపలికెళ్ళినా కూడా మనకి ఎక్కువ వచ్చే అవకాశాలు లేవండి. అందువల్ల ఏంటంటే మనకి డ్రిల్లింగ్ అప్పుడు కూడా సర్టెన్ డెప్త్ అనేది ఫిక్స్ అవ్వడం మనకి చాలా మంచిది. ఇంకోటేంటంటే లోపలికి ఎక్కువ వెళ్ళే కొలది ఎక్కువ వాటర్ వస్తదని కూడా అపోహండి. మనకి యాక్విఫర్ అనేది ఎంతవరకైతే ఉందో అంతవరకే మనకి అది వాటర్ లేయర్స్ అనేది ఇన్ఫిల్ట్రేషన్ అయ్యి ఉంటాయి. అంతవరకు మాత్రమే మన డ్రిల్లింగ్‌కి వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే లేయర్ బై లేయర్, లేయర్ బై లేయరే ఉంటది మనకు వాటర్ అనేది. అంతేగాని కిందకెళ్ళి ఏదో చెరువులాగా ఉండడం, అక్కడ ఏదో మనకు ఒక పైప్ పెట్టి బయటికి లాగడం అలాంటి సిట్యుయేషన్స్ ఏమి ఉండవండి. మనకి ఎర్త్‌లో లేయర్స్ ఉంటాయండి. ఆ లేయర్స్ బై లేయర్ ఉంటది. మనకు సపోజ్ 250 అడుగులు మనం డెప్త్ కొడదాం అనుకుంటే ఒక 3 లేయర్స్, 4 లేయర్స్ మనకి తగిలితే మంచి ఈల్డింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదు సింగిల్ లేయర్ గాని, 2 లేయర్స్ గాని తగిలిందంటే వాటర్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయండి. అందువల్ల ఏంటంటే మళ్ళా అనుకుంటాం కిందకెళ్ళే కొలది వాటర్ ఎక్కువ ఉంటదని అనుకుంటాం. ఆ కాన్సెప్ట్ అనేది చాలా రాంగ్ అండి. మనకి ఎంతవరకు అయితే డ్రిల్లింగ్‌కి ఎళ్ళగలుగుతామో ఆ లేయర్స్ మాత్రమే మనకు ఓపెన్ అవుతాయి. మీరు ఫర్దర్‌గా జియాలజిస్ట్ సర్వే చేపించుకొని వాళ్ళ చేత టెక్నికల్ అడ్వైస్ తీసుకొని బోర్‌లు డ్రిల్ చేసుకోవడం చాలా చాలా ఉత్తమం అండి. మన జియాలజిస్టులు ఏం చేయాలంటే సరౌండింగ్ వెల్ ఎలిమెంటరీను వెస్ట్ డేటా కూడా బట్టి మనం పాయింట్ రికమెండ్ చేయాలండి. ఈ ఏరియాలో ఎక్కడ సరౌండింగ్ చుట్టుపక్కల ఎక్కడ ఒక బోర్ లేదు, ఒక 2 కిలోమీటర్ల దాకా. ఈ ఈ మనకు వచ్చిన డేటా ప్రకారం ఏంటంటే సింగిల్ లేయర్ అనేది ఇక్కడ ఉందండి. ఇక్కడ సింగిల్ లేయర్ ఓన్లీ. ఇంకా కిందకెళ్ళక ఉంది 130, 140కి వెళ్ళేప్పటికి కొలాప్సింగ్ నేచర్ ఉందండి. హై ప్రెషర్ రిగ్గులు కూడా వాడకూడదండి. కొలాప్సింగ్ నేచర్ ఉన్న కాడ ఏంటంటే మనకు వచ్చిన డేటా క్యాలిక్యులేషన్ చేసి చూస్తే వచ్చిన డేటా బట్టి మనం రిగ్ కెపాసిటీ వాడాలండి. హై కెపాసిటీ రిగ్ అయితే వాడకూడదు ఇక్కడ. ఎందుకంటే కొలాప్సింగ్ ఉంది. 130, 140కిలో కొలాప్స్ అయిపోతుంది. ఓన్లీ సింగిల్ లేయర్ అండి. కాబట్టి రైతులకి ఏంటంటే రిగ్ టైప్ కూడా మనం చూసుకుని ఆలోచించుకుని బోర్ పాయింట్ చాలా ధన్యవాదాలండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మమ్మల్ని ఆదరించిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. మా ఆంధ్ర జియాలజిస్ట్ అనే ఛానల్ మీరు అందరూ చూసి మీకున్న డౌట్స్ గానీ, మీకున్న సమస్యలు గానీ మమ్మల్ని కన్సల్ట్ చేస్తే మా శాయశక్తులా మీకు తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఫర్దర్‌గా మీకు అగ్రికల్చర్ పర్పస్ గానీ, డొమెస్టిక్ పర్పస్ గానీ మంచి ఇన్వెస్టిగేషన్ పాయింట్స్ చేసి మీకు
ఫ్యూచర్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మాకున్న మిషనరీ అవైలబిలిటీ మాకున్న మిషనరీ బట్టి ప్లస్ మాకున్న సబ్జెక్ట్ బట్టి మీకు మంచి పాయింట్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తామండి. చాలా థ్యాంక్స్ అండి. ఉంటామండి. జై భారత్, జై కిసాన్.